ప్రియ దేవుని బిడ్డలందరకు మనం ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు. ఈ దిన వాక్య ధ్యానాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ దిన మన వాక్య ధ్యానాంశము అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనను అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. చదవబడిన వాక్య భాగం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడవు మహాపరిశుద్ధువునైన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలం అంతా తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఇటు రీతిగా నాయన మేము కుటుంబముగా చేరి కూడి మమ్మల్ని స్తుతించే మహింపరిచే ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకై మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి మీ యొక్క వాక్యాన్ని తండ్రి మేము విభజించుకొని ఉపదేశించుకోవడానికి మాకు శక్తిని బలమును ప్రసాదించమని మళ్ళీ వేడిపరుచున్నాం తండ్రి. మీ యొక్క లేఖనాలు అలా ఉన్నవో లేవో అని పరిశీలించడానికి తండ్రి మాకు సహాయాన్ని దయచేయండి. ఇదిగో నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అందించి మీ యొక్క వాక్యంలో ఉన్న మర్మము మాకు బోధించింది. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుతారు. మా ప్రభువును ప్రియరక్షకుడును యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంతో అడిగి వేడుకొనచ్చు ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు. ఈ దిన వాక్య భాగాన్ని గనక మనం ఒకసారి పరిశీలించుకుంటే మనం ఇక్కడ దేవుని సంఘము అని చెప్పేసి మాట్లాడుకుంటాం. మనం గత వారం కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించేటప్పుడు ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈరోజు అనేకులు బైబిల్లో దేవునికి సంఘం ఉంది అంటే వారి కొంత వ్యంగ్యంగా కనపడతాం. ఏం చేస్తా ఉన్నారంటే మనుషులకైతే వాళ్ళకి తెలిసిన నామాలు అయితే వాళ్ళకి సంఘం అయితే ఉన్నది అని చెప్పేసి వాళ్ళు అంగీకరిస్తున్నారు. కానీ సాక్షాత్ దేవాతి దేవునికే మరి సంఘం ఉన్నదా అన్న విషయము వారికి అర్థం కావట్లేదు అన్నమాట. అందుకే ఇక్కడ ఈ యొక్క లేఖనాన్ని ఈరోజు మనము పరిశీలన చేద్దాం. దేవుని సంఘములో అని చెప్పేసి మాట్లాడుతాము. అదేంటి, ఈరోజు మనం బయట అనేక రకాలైన సంఘాలు చూస్తూ ఉన్నాం కదా, చాలా రకాల సంస్థలు చూస్తూ ఉన్నాం కదా. మరి ఇవన్నీ కూడా దేవుని సంఘాలే అంటున్నారు కదా. వాళ్ళు కూడా మరి మేము దేవుని వాక్యమే బోధిస్తామని చదువుతున్నారు కదా. మరి బైబిల్ చూస్తేనేమో వాళ్ళ పేర్లు ఎక్కడా కనపట్టలేదు, వాళ్ళ మత శాఖలు ఎక్కడ కనపట్టలేదు, అంటే వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడ కనపట్టలేదు. వారి యొక్క రూట్ అంటే వేరు అనేది ఎక్కడ మనకి కనపట్టలేదు. కానీ ఇక్కడ చూస్తే మనకి ఏం కనపడతా ఉందంటే దేవుని యొక్క సంఘము అని చెప్పేసి మనకి కనపడతా. అంటే దేవునికి సంఘం ఉందా? ఉంది. వాస్తవానికి పరిశీలిస్తే బైబిల్ని చూస్తే దేవునికే సంఘం ఉంది. మనం బయట చూస్తున్న ఏ పేరుతో బైబిల్లో సంఘం లేదంట. దేవుని నామాన మాత్రమే సంఘం ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దేవునికి సంఘము ఎలా అవ్వాలి? దేవుని సంఘం అంటే ఏమిటి? ఈరోజు మనం కొన్ని విషయాలను పరిశీలిద్దాం. ఎవరైతే మరి తండ్రి అయిన యెహోవా దేవుడు పంపిన కుమారుని అంగీకరించి కుమారునిలో బాప్తిస్వం పొందుతారో వాళ్ళే సంఘము అని చెప్పేసి మనం కొన్ని వచనాలను చూసాం గత వారంలో. అంటే ఎప్పుడైతే క్రీస్తు వారు సంఘాన్ని స్థాపించారు, క్రీస్తు వారిని దేవుడు పంపించాడో ఆయన ఏమన్నాడంటే అక్కడ నా సంఘాన్ని స్థాపిస్తున్నాను అని చెప్పేసి మాట్లాడారు. ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది? ఒకసారి మనము ఆలోచన చేద్దాం. అంటే ఎవరి పేరట వస్తే వాళ్ళదైన సంఘం. ఈరోజు
దేవుని పేరట వచ్చిన వాళ్ళకి దేవుని సంఘం అని చెప్తున్నారు. మనుషుల పేరట వచ్చిన వాళ్ళు కూడా మాది కూడా దేవుని సంఘం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే దీనికి దానికి ఏమన్నా పోలికలు ఉన్నాయా? ఒకసారి మనము పాత నిబంధనలో పరిశీలిద్దాం. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా తన కుమారులని పిలిచాడో ఒకసారి మనం పరిశీలిస్తే, క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క సంఘం ఎలాగుందో దేవుని సంఘం ఎలా పిలువబడిందో మనకి అర్థమవుతుంది. ఒకసారి మనము నిర్గమకాండాన్ని పరిశీలన చేద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, హిబ్బీలకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేళ్ల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు మొరపెట్టారంట దేవునికి. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మోషే గారి దగ్గరికి వెళ్ళాడు. మోషే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మోషే, ఇదిగో పలానా ఐగుప్తులో మన ప్రజలు ఉన్నారు, వాళ్ళని నువ్వు తీసుకొని రావాలి, విడిపించుకొని రావాలి అని చెప్పేసి మోషే గారితో మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఇక్కడ ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? మోషే గారిని ఎన్నుకున్నాడు. మోషే గారిని ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ఎవరు ప్రజలు? దేవుని ప్రజలు. అక్కడ మోషే గారు నా ప్రజలు అన్నాడా? అనడానికి ఏమన్నా అవకాశం ఉందా? లేదు. కానీ ఈరోజు మనకి ఎలా జరుగుతుంది అంటే, ఎవరైతే మనకు సువార్త చెప్తున్నారో మేము వాళ్ళ సంఘము అంటాం ప్రజలు మొదలుపెట్టారు. అంటే ఏంటి ఇక్కడ అర్థం ఏంటి? వాళ్ళు చెప్తున్నది బైబిలా, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ సంస్థ తాలూకు పుస్తకాలు చెప్తున్నారా, లేదంటే వాళ్ళ అయ్యగారి తాలూకు ఏదన్నా పుస్తకాలు రాసి ప్రచురణ చేసి వాటిని పంచుతున్నారా అన్న విషయం కూడా, సామాజిక స్పృహ కూడా వాళ్ళల్లో ఉండట్లేదు. ఎందుకని చెప్తున్నాము మన ఈ మాట అంటే, ఎప్పుడైతే దేవుడు మనిషిని విడిపించడానికి తన యొక్క ప్రణాళికను ప్రారంభించాడో అప్పుడు విడిపింపబడిన వాడు దేవుని ప్రజగా అవుతున్నాడు. అంతేగాని ఎవరినైతే మధ్యవర్తిగా పంపించాడో వాళ్ళ యొక్క పిల్లలు కారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిగా. ఎందుకంటే ఒక మోషే గారు కావచ్చు, లేదంటే ప్రవక్తలు కావచ్చు, ఎవరు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని ఇది మా జనాంగము, లేదంటే మా సంఘము అని చెప్పేసి వాళ్ళని పిలవలేదన్నమాట. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? విడిపించాలి. విడిపించిన తర్వాత వీళ్ళు ఎవరు ప్రజలు అవుతున్నారు? దేవుని ప్రజలు అవుతున్నారు. ఇదేనా ఇక్కడ ప్రణాళిక? ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుండి వీళ్ళు బయటకు వచ్చి దేవుని ప్రజగా చేరాలి. దానికి మీడియేటర్గా ఎవరున్నారు అంటే మోషే గారు ఉన్నారు. మోషే గారు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు వాళ్ళు మేము మోషే సంఘం అంటే చెల్లుతున్నాం. విడిపించింది ఎవరు? దేవుడు విడిపించాడు. కాబట్టి ఏమవుతుంది? దేవుని సంఘము అనేది అవుతుంది. మరి విడిపించబడిన వాళ్ళు దేవునికి ఏమని పిలువబడ్డారు? ఒకసారి అదే అధ్యాయము 4వ వచనం, నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు,
నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుతున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. అంటే ఇప్పుడు ఎవరు బిడ్డలని ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు బిడ్డలని ఎవరు మాట్లాడుతున్నారు? వీళ్ళు నా బిడ్డలు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. కాబట్టి వాళ్ళను పంపించు, వాళ్ళను విడిపించు అని చెప్పేసి నువ్వు మాట్లాడు నా బిడ్డలతోటి, నా ఫరోతోటి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అంతేనా? నా బిడ్డల్ని నువ్వు విడిపించాలి. ఎవరికి చెప్పి? ఫరోకి చెప్పి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతా ఉన్నారు. మరి ఫరో చేతిలో నుండే దేవుడు మరి ఇశ్రాయేల్ జనాంగాలను తప్పించాలి అంటే ఫరో అంత సామాన్యంగా వదిలాడా? వదలలేదు. ఎందుకని? ఈ ప్రపంచానికి రాజు ఆ దినాన్ని. ఫరో అంటే ప్రపంచానికే రాజు. మరి ప్రపంచానికి రాజు అయిన ఫరోనే తన బిడ్డల్ని వదలాలి అంటే, స్వేచ్ఛగా విడిపించాలి అంటే దేవుడు ఏం చేశాడు? అక్కడ 10 రకాల తెగుళ్ళను సృజించి ఆ 10 రకాల తెగుళ్ళ ద్వారా తీర్పు తీర్చి వారిని ఏం చేశాడు? బయటకి విమోచన తీసుకొని వచ్చాడు అనమాట. వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా ఏమని పిలువబడుతున్నారంటే దేవుని ప్రజలు అని చెప్పేసి పిలువబడతా ఉన్నారు. ఒకసారి మనము లేవి కాండము 23వ అధ్యాయం కనుక చూస్తే 23వ అధ్యాయంలో 4వ వచనం, ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు. వీళ్ళని ఏం చేశాడంటే దేవుడు, మీరు కూడా సంఘంగా కూడుకోవాలి. ఈ సంఘాన్ని ఏమన్నాడంటే పరిశుద్ధ సంఘము అని చెప్పేసి అన్నాడు. అంటే దేవునికి ఏముంది అక్కడ? సంఘం ఉందా? అదే అరణ్యమందు సంఘం అని కూడా రాయబడతా ఉంది అక్కడ. అంటే దేవునికి కూడా ఒక సంఘము ఉంది. అంటే దేవుని ప్రజలే దేవుని యొక్క సంఘము అన్నది మనము తెలుసుకోవాలి. ఇక క్రొత్త నిబంధనకు వెళ్దాం మనం. క్రొత్త నిబంధనకు వెళ్తే మరి దేవుని యొక్క సంఘం ఎలా ప్రారంభమైంది? ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 16:18లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, తండ్రి యొక్క ఆజ్ఞ చొప్పున ఎప్పుడైతే ఆయన వీళ్ళందరూ నేను ఏమై ఉన్నానని తెలుసుకోవాలని చెప్పి శిష్యులను అడిగినప్పుడు వాళ్ళు నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్న మాట మాట్లాడినప్పుడు నేను నా సంఘాన్ని స్థాపిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ క్రీస్తు వారు మాట్లాడారు. అంతేనా? ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ క్రీస్తు వారు ఏమన్నారంట, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘం ఎవరిదంట? క్రీస్తు వారు. అంటే అభిషేకించబడిన వారి నామాని కిందకి ఒక సంఘం, ఒక గుంపు అనేది వస్తూ ఉన్నది అన్నది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళెవరు? ఒకనాడు మనం చూసాం, ఐగుప్తులో నుండి విడిపించబడిన వారు దేవుని యొక్క పరిశుద్ధ సంఘము అని చెప్పబడింది. మరి ఈ దినాన వీళ్ళెవరు అంటే మరణము నుండి విడిపింపబడి మరణములో నుండి జీవములోనికి దాటి పరిశుద్ధులుగా నీతిమంతులుగా క్రీస్తు వారి నామములో రక్షణ పొంది వచ్చిన వాళ్ళు ఈ దినాన సంఘముగా కూడుకుంటా ఉన్నారు. వీళ్ళు సంఘముగా కూడుకుంటా ఉన్నప్పుడు మరి ఇక్కడ బైబిల్లో మనం చూస్తే ఏదన్నా సంఘం కనపడతా ఉందా? ఉదాహరణకి మనం పేతురు గారిని ఎదురుగా ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు మాట్లాడిందే పేతురు గారితో, అంతేనా? మరి పేతురు గారితో మాట్లాడేటప్పుడు పేతురు నీ సంఘం పెట్టుకో అని చెప్పేసి ఎక్కడన్నా యేసుక్రీస్తు వారు మాట్లాడారా? లేదు. అలే సరే, మరి 12 మంది శిష్యులకి ఎవరికన్నా సంఘం పెట్టమని చెప్పారా దేవుడు? చెప్పబడట్లేదు. సరే 12 మంది కాదు, తర్వాత 70 మంది శిష్యులు వచ్చారు యేసుక్రీస్తు వారికి. ఆ 70 మంది శిష్యులకు కూడా
యేసుక్రీస్తు వారు ఎక్కడ మీరు సంఘాన్ని కట్టుకోండి అని చెప్పినట్టుగా ఉందా? లేదు. ఎందుకని? ఇది బైబిల్. ఎవరి పేరిట సంఘం ప్రారంభించాలో అది తండ్రి అయిన యెహోవా దేవుని సంకల్పంలో ఉంది. కాబట్టి యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ఆజ్ఞను భూమి మీదకి బయలుపరిచినప్పుడు క్రీస్తు వారి నామాన సంఘాన్ని స్థాపన అనేది చేశాడు. అర్థమైందా? ఇప్పుడు క్రీస్తు వారి నామాన్నే జరిగిందా, లేదా అంతకు ముందు ఉన్న 42 మంది ప్రవక్తల పేరిట జరిగిందా? సంఘం అనేది అంతకు ముందున్న 42 మంది ప్రవక్తల పేరిట ఉందా? లేదు. తర్వాత వచ్చిన 12 మంది అపోస్తలుల పేరిట ఉందా? లేదు. అపోస్తలుల తర్వాత ఏర్పరచబడిన 70 మంది శిష్యుల పేరిట ఉందా? లేదు. ఈ 70 మంది శిష్యుల తర్వాత వచ్చిన పౌలు గారి పేరిట ఉందా? లేదు. ఎందుకంటే బైబిల్ గనక మనం ఒకసారి గమనించినట్లయితే శ్రేష్టమైన వారు వీళ్ళందరూ యెహోవా దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా ఈ భూమి మీదకు వచ్చి వారి పనిని వారు ముగించుకొని దేవుని యొక్క సేవ చేసి వెళ్ళిన వాళ్ళు ప్రవక్తలు కానీ అపోస్తలులు కానీ. మనం బాగా ఆలోచిస్తే మరి వాళ్ళు ఎవరు ఎందుకు మా సంఘము అని అనలేదు? ఈ రోజునే ఎందుకు అనేకులు ఇది మా సంఘం, ఇది మా సంస్థ, ఇది మా మినిస్ట్రీ అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే బైబిల్ని వాళ్ళు తీసి పరిశీలించడానికి ఇష్టపడట్లేదు. ఇది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే సగటు మనిషి ఈరోజు ఏమంటున్నాడంటే అన్ని సంఘాలు అంటున్నాడు. ఎందుకంటే వాడు బైబిల్ పరిశీలించట్లా. వాళ్ళ అయ్యగారు పెద్దోడు కాబట్టి అది సంఘము, లేదంటే అతను ఏదో రెవరెండో బిషప్ లేకపోతే ఇంకోటో చేశాడు కాబట్టి అతనికి సంఘం పెట్టుకోవడానికి అధికారం ఉంది అని చెప్పేసి మాట్లాడతాము. కానీ బైబిల్ గనక మనం చూస్తే ఏ అపోస్తలుడు కూడా తన నామాన సంఘాన్ని స్థాపించుకున్నట్టుగా బైబిల్ చరిత్రలో లేదు. ఈరోజు మనం బైబిల్ని పట్టుకొని ఉన్నాము అంటే లేఖనాల్లో నిత్య జీవం ఉందని, ఆ నిత్య జీవం మనలోకి వస్తుందనే కదా మనం లేఖనాన్ని పాటిస్తాం. మరి అలాంటప్పుడు లేఖనం తప్పితే ఏమవుతుంది? జీవంలో నుండి మరణంలోనికి వెళ్తాం కదా మనం. ఈ విషయాలను పరిశీలించకుండా మా అయ్యగారు 40 సంవత్సరాల కింద వచ్చాడు కాబట్టి ఆయన చెబితేనే సత్యము, ఆయనదే సంఘము అంటున్నారు. సంఘాల గురించి మాట్లాడేవాళ్ళు అన్ని సంఘాలే అని చెప్పేవాళ్ళు వీటికి జవాబు చెప్పాలి. ఎందుకంటే ఒక సంఘము అనేది కావాలి అంటే పోయిన వారం మనం మాట్లాడుకున్న అపోస్తలులు ప్రవక్తలు పునాది వేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మరి ఈ అపోస్తలులు ఎక్కడైనా కానీ ఈరోజు మనం వింటున్న నామాలకి పునాది వేశారా? ఒకడు వచ్చి నాదా సంఘం, ఒకడు వచ్చి నాది ఈ సంఘం అంటానికి పునాది వేశారా? వేయలేదు. పోనీ ప్రవక్తలు ఏమన్నా నీ గురించి 4000 సంవత్సరాలు ప్రవచించారా? లేదన్నమాట. ఈ సంఘ విలువ అంటే తెలియకుండా ఈరోజు ఏం చేస్తా ఉన్నారంటే అనేకులు దేవుని నామాన్ని అవమానపరచడానికి సిద్ధపడ్డారు. మేము కూడా మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తామని చెప్పేసి మాట్లాడుతున్న సంస్థలు అన్నమాట. ఈ సంస్థలు ఏం చేస్తా ఉన్నాయంటే భూలోకంలో ఒక బిల్డింగ్ అనేది ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుండి మిమ్మల్ని డైరెక్ట్గా పరలోకానికి తీసుకెళ్తాం. ఏదో ట్రావెల్ ఏజెన్సీ లాగా ఉంది వాళ్ళకి. సరిగ్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఇదంతా కూడా ఎట్లాగా ఉన్నది అంటే ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంటుంది కదా, మేము మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి ఎంత ఖర్చు అవుద్ది, ఇక్కడికి తీసుకెళ్ళడానికి ఎంత ఖర్చు అవుద్ది అన్నట్టుగా ఈ సంస్థలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే దేవుని పేరట వీళ్ళందరినీ కూడా మోసం చేసేస్తా ఉన్నాయి. దీనికి పరలోకానికి అనుబంధం ఉన్నదన్న సంగతి ఆ సంస్థకు కూడా తెలియట్లేదు అనమాట. ఎందుకంటే ఆయన పైనుండి పరిపాలన చేస్తా ఉన్నాడు, కింద మనం రాజ్యంగా సమకూడతా ఉన్నాం, సంఘంగా సమకూడతా ఉన్నాం. కొన్ని 100 మంది వస్తే అది సంఘం అవుతుంది అని ఎక్కడ బైబిల్ మాట్లాడాలి. 2-3 ఉన్నా కూడా సంఘమే అని చెప్పేసి మాట్లాడతాం. అందుకే మనం ఏమని ఆలోచించాలి అంటే మనం చూసే ప్రతి ఒక్క పేరు కూడా ముందు విశ్వాస పరిశీలించాల్సిన విషయాలు ఇవన్నీ. నేను చూసే పేరు
బైబిల్లో ఉందా? ఎందుకంటే మనం పట్టుకుంటుంది ఈ యొక్క బైబిల్ని. ఈ బైబిల్ని పట్టుకున్నప్పుడు మానవ నామాలన్నీ కూడా ఆశీర్వదించని నామాలే. ఆశీర్వదించే నామం ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి. ఈరోజు ఆయనకు మాత్రమే సంఘాన్ని స్థాపించే అధికారం దేవుడు ఇచ్చాడు అంటే ఎంత ఉన్నతమైన స్థితిని ఎందుకు ఇచ్చాడు అన్నదే మనం ఆలోచన చేయాలి. అంతేనా? 42 మంది ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారంట? యేసుక్రీస్తు వారి గురించి చెప్పారు. 12 మంది అపోస్తలులు ఎవరి గురించి చెప్పారంట? యేసుక్రీస్తు వారి గురించి చెప్పారు. తర్వాత 70 మంది శిష్యులు ఎవరి గురించి చెప్పారు? యేసుక్రీస్తు వారి గురించి చెప్పారు. తర్వాత వచ్చి అపోస్తలులైన పౌలు గారు, తిమోతి గారు, వీళ్ళందరూ ఎవరి గురించి చెప్పారు? యేసుక్రీస్తు వారి గురించి చెప్పారు. ఎందుకంటే ఆ నామానికి ఉన్న ప్రాధాన్యత అనేది వాళ్ళకి తెలుసు. ఈరోజు ఉన్న భక్తులకి ఏమైనా అర్థం అవుతుందా? ఒకడు అంటాడు నాకు పలానా చోట బయలుపరిచాడు, అందుకే నేను అక్కడ పెట్టాను అంటాడు. ఇంకొకడు అంటాడు నాకు ఈ ప్లేస్ దర్శనంలో చూపించాడు, నేను ఇక్కడ పెట్టాను అంటాడు. అలా చెప్పబడుతుందా బైబిల్ ఎక్కడన్నా కానీ? ఏ అపోస్తలు అన్నా కూడా ఇలా చెప్పాడా? నువ్వు అబ్రహాం గారినే రోల్ మోడల్ తీసుకున్నాను మనం అనుకుంటే, అసలు పౌలు గారికి చెప్పాడా? నువ్వు ఆ ప్రాంతానికి పో, ఈ ప్రాంతానికి పో అని పౌలు గారికి చెప్పాడా? పౌలు గారు ప్రేరేపితుడై, పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై వెళ్ళి అనేక సంఘాలని వాటిని క్రీస్తులోనికి తీసుకుని వచ్చినట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తాం. అంతేగాని వ్యర్థమైన నామము కిందకి తీసుకొని రాలేదు. ఇది మనం పరిశీలించాలి. ఒక విశ్వాసి మొదటగా ఏమని చేయాలి అంటే, ఈరోజు నేనుంటున్న సంఘం బైబిల్లో ఉందా? ఇది మొదట పరిశీలించాలి. సరే లేదు అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు ఉన్న సంఘం ఏదో నువ్వు బైబిల్లో వెతకాలి. కానీ ఆయన కూడా దేవుడి గురించే చెప్తున్నాళ్లే, ఆయన కూడా మరి సంఘం గురించే చెప్తున్నాళ్లే, ఆ దానికి కూడా కొన్ని కట్టుబాట్లు పెట్టాడులే అంటే ఇవి మనుషులు పెట్టినయా, దేవుడు పెట్టింది? ఒక విశ్వాసి పరిశీలించాలి. ఈరోజు సంఘంలో దేవుడు నీతి న్యాయ విధులు ఇచ్చాడు అంటే, ధర్మ విధులు హృదయం మీద రాశాడు అంటే అవన్నీ క్రీస్తు సంఘంలో ఉండి రాసినవి, క్రీస్తు సంఘానికి రాసినవి. మరి నీకెవరు రాశారు ధర్మ విధులు? నువ్వు ఇలాగుండు, ఇలాగ చెయ్యి, మేము ఎట్లా ఉంటాం, మేము ఎట్లా ఉంటామని నీకెవరు ఇచ్చారు అధికారం? ఇవన్నీ భూలోకంలో ఉన్న సంస్థలే. వీటి నామాలకు ఎటువంటి మహిమ లేదు. ఒకనాడు ఇటువంటి వాదనే కొరింథీ సంఘంలో వచ్చింది. కొరింథీ సంఘంలో వచ్చినప్పుడు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకున్నాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. కొరింథీ సంఘంలో కూడా ఇదే వచ్చిందంట. చెప్పేవాళ్ళు 4 అయ్యారు. 4 అయినప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారంటే 4 టీములు అయ్యారంట. ఒకళ్ళేమో పౌలు గారి పేరట టీం అయ్యారంట, ఒకళ్ళేమో అపోల్లో గారి పేరట టీం అయ్యారంట, ఒకళ్ళేమో కేఫా గారి పేరట టీం అయ్యారంట, ఒకళ్ళేమో క్రీస్తు వారి పేరట టీం అయ్యారంట. ఈ రోజుల్లో మన ప్రజలు కొట్టుకుంటున్నారు కదా, మా అయ్యగారిది సంఘం అంటే మా అయ్యగారిదే సంఘం, మా అయ్యగారు గొప్ప పరిచయం చేశాడంటే మా అయ్యగారు ఇంకా గొప్ప పరిచయం చేశాడు అని చెప్పేసి మనం వింటున్నాం కదా. అటువంటి స్థితే కొరింథీ సంఘంలో వచ్చిందని. దాన్ని గురించి పౌలు గారు మాట్లాడతా, క్రీస్తు విభజింపబడ్డాడా? లేదు కదా. లేనప్పుడు మరి నువ్వెవడవి నీ పేరట సంఘం పెట్టుకోవడానికి? నువ్వు పరిచయం చేస్తే ఎవరి నామాన్ని చెప్తున్నావు? క్రీస్తు వారిని గురించే కదా నువ్వు పరిచయం చేస్తుంది. క్రీస్తు వారిని పరిచయం చేయకుండా లేదు నా జీవిత కాదు ఇది నేను ఏమైనా పరిచయం చేస్తున్నావా? కొంతమంది ఆత్మకథలు రాసుకుంటారు కదా, ఏది విజయాలు సాధించిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే
వాళ్ళు ఎలా గొప్ప స్థితికి వెళ్ళారో దాని యొక్క పుస్తకాలను రాసేసి ప్రచురణ చేస్తూ ఉంటారు. ఈరోజు అదే జరుగుతుంది క్రైస్తవ్యం. మా అయ్యగారు మోకాళ్ళ దండేస్తే ఏదో గుంటలు పడ్డాయి అని ఒకటి చెప్తున్నాడు, లేదంటే కల్లో ఏమొచ్చిందంటే ఫ్లాగ్ వచ్చేసిందని ఒకటి చెప్తున్నాడు, ఇంకొకడేమో దర్శనాలు వచ్చినాయని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పి ప్రజలను మోసపరిచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘాలని తప్పమని. ఇప్పుడు అది క్రీస్తు సంఘంగా పిలువబడుతుందా? లేదు, ఫలానా అయ్యగారి సంఘము అంటున్నాం. మరి అయ్యగారి సంఘం అయినప్పుడు బైబిల్ పట్టుకోవటం ఎందుకు మీరు? అంతేనా? అప్పుడు బైబిల్ పట్టుకోకూడదు కదా. అయ్యగారి జీవిత చరిత్ర పుస్తకాలు పట్టుకొని అయ్యగారి వెంట మీరు తిరగాలి. అంతేగాని బైబిల్ పట్టుకొని మాది ఆ సంఘము, మాది ఈ సంఘం అని చెప్పడానికి బైబిల్ ఒప్పుకుంటుందా? లేదు, దేవుడే ఒప్పుకోడు. అంతేనా? ఎందుకు ఒప్పుకోడో కూడా నేను రుజువులు చూపిస్తాను. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారంటే, అయ్యా మీరు బాగానే విభజింపబడ్డారు, కానీ మరి క్రీస్తు అయితే విభజింపబడ్డా? ఒకడు నేను ఆ గ్రూపు, నాది ఆ సంఘం అని, ఒకడు నేను ఈ గ్రూప్ అంటే నాది ఈ సంఘం అని, మీ దానికంటే నాది మంచిది అని చెప్పేసి ఒకడికొకడు చెప్పుకుంటున్నారు కదా. మరి క్రీస్తు విభజింపబడ్డా అని చెప్పేసి అడుగుతా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు పౌలు గారు 3వ అధ్యాయంలో 5వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపుల్లో వాడనని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఎవరు అంటే వీళ్ళు మనుషుల నామాలు ఎత్తినప్పుడు ప్రకృతి సంబంధమైన మనుషులు. ప్రకృతి సంబంధమైన మనుషులు మాత్రమే ప్రకృతి సంబంధమైన మనుషుల్ని ఎన్నుకుంటారు. వాళ్ళకి ఇంకా జీవితం ఇక్కడ వరకే. ఎందుకంటే వాళ్ళకి దేవుని పేరట ఏర్పడిన సంఘం ఏదో వాళ్ళకి అసలు తెలియదు అన్నమాట. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపుల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపుల్లో ఎవడం, పౌలు ఎవడం? పరిచారకులే కదా. ఒక్కొక్కనికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఏమంటున్నాడంట? వారి ద్వారా అంటే మా ద్వారా మీరు విశ్వసిస్తున్నారు అంతే. అంతేగాని పౌలు చెప్తే పౌలు జీవిత చరిత్ర చెప్పట్లా. పౌలు గారు యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు. అది మనం గమనించుకోవాలి. అపుల్లో చెప్తే అపుల్లో జీవిత చరిత్ర చెప్పట్లా, యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు. ఇక్కడ పౌలు గారి తాత్పర్యం అలా మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు నువ్వు నీ జీవిత చరిత్ర చెప్పావు అనుకో, నీ దగ్గరకే తీసుకెళ్ళి నువ్వే సాతాను వెంబడి పరిగెత్తు. అంతేగాని క్రీస్తు సంబంధంలోనికి అంటే క్రీస్తు సంఘంలోనికి రావలసిన వాళ్ళని, జీవంలో ఉండాల్సిన వాళ్ళని ప్రకృతి సంబంధాలుగా చేసేస్తా ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం మాట్లాడుతున్న సంఘము ఎటువంటిదో, ఎంత విడుదలనిచ్చిందో ఈరోజు వాళ్ళకి అర్థం కావట్లా. ఆ నామ యొక్క విడుదల అనేది వారికి అర్థం కావట్లా. ఇంకా పౌలు గారు ఇక్కడ ఏం చెబుతున్నారంటే, మేమందరము మనుష్యులమే, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువుని గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపుల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజే దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మాలో ఏమీ లేదు. మీరెప్పుడు కూడా మా సంఘం అని మీరు మాట్లాడద్దు. మా గ్రూప్ అని చెప్పేసి మీరు మాట్లాడద్దు. మేమందరం మనుషులమే, పరిచారకులమే, మా జీతం మాకు వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని సంఘములో ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పరిచారకులే. అంతేగాని వృద్ధి చెందించేది వాళ్ళు కాదు. మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి. వృద్ధి కలుగజేసేది ఎవరంట?
దేవుడు అంట. నువ్వు పరిచర్య చేయకుండా వాళ్ళందరినీ, మనం గేదెలను గనక పలానా దొడ్లో కట్టేసుకుంటే ఇది నా గేదె అనుకుంటామే, అలాగ చేసేసారు అనమాట. ఈరోజు ఈ గొర్రె నాది, ఈ గొర్రె నాది, ఈ గొర్రె నాది అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ పేరిట సంఘాలు ఏర్పరచుకుంటున్నారు. కానీ ఇవన్నీ దేవునికి సంబంధించినవి, మీరందరూ వెళ్ళాల్సింది దేవుని దగ్గరకే, క్రీస్తు వారి దగ్గరకే అని చెప్పి మాత్రం వీళ్ళు పరిచయం చేయట్లేదు. ఇక మనం క్రీస్తు వారి విషయానికి వస్తే, క్రీస్తు వారు మాత్రమే తన రక్తాన్ని చిందించారు. అది కూడా నిర్దోషమైన రక్తము. అంతకు మునుపు 4000 సంవత్సరాల క్రితం లేని విడుదల క్రీస్తు వారి నిర్దోషమైన రక్తములో మనకొచ్చింది. అంతేనా? ఇప్పుడు క్రీస్తు వారి పేరట మనం విభజింపబడ్డామా, లేదంటే నీకు నాకు సువార్త చెప్పిన ఆయన పేరట మనం విభజింపబడ్డామా? క్రీస్తు వారిలోనికే మనం వచ్చేసాం. క్రీస్తు వారి పేరిటే మనం ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా బయటకు తెచ్చాడో, మనల్ని కూడా ఈ లోకములో నుండి ఒక సంఘముగా మనల్ని తీసుకొని వచ్చాడు. అంటే ఐగుప్తులో సమస్త ప్రజలు ఉన్నారు. వాళ్ళల్లో నుండి దేవుడు ఎవరిని తెచ్చాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని తెచ్చాడు. వాళ్ళు నా ప్రజలు అన్నాడు, నా కుమారులు అని చెప్పేసి మాట్లాడాడు. అంతేనా? ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉన్నామంటే ఈ లోకమనే ఐగుప్తులో మనం ఉన్నాం. ఈ లోకమనే ఐగుప్తులో నుండి దేవుడు తన ప్రజలను రక్షించాలి. అంటే రక్షణ అంటే ఏంటి? ఏదో ఊరకే రక్తం చిందించగానే వచ్చేసిందా? వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు యేసుక్రీస్తు వారి త్యాగాన్ని ఈరోజు ఏం చేస్తున్నారంటే మానవులకు ఆపాదించేస్తున్నారు. మా అయ్యగారు వాక్యం చెప్తే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. ఎవరు వాక్యం చెప్పినా కూడా 2000 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ జీవ గ్రంథం మానవుల యొక్క చేతులోనికి వచ్చిందో దానిలో నుండే చెప్పాలి. కానీ ఎవరు క్రొత్తగా వ్రాసుకుని వచ్చేది ఏమీ కూడా లేదు. ఇది మొదట విశ్వాసి గమనించాలి. ఎందుకంటే విశ్వాసి ఈరోజు ఏం చేస్తున్నాడంటే పాస్టర్లని, మానవ నామాలు, అంటే సంస్థలు ఉన్నాయి కదా, మా సంస్థ గొప్ప, మా సంస్థ గొప్ప అని చెప్పే ఉన్నాయి కదా, వీటిని హైలైట్ చేసుకుంటా వాటి మొహాలు చూస్తా క్రీస్తు వారిని మరుగు చేసేసుకుంటున్నాడు అన్నమాట. తనకు తానే లేఖనాలను పరిశోధించక, పరిశీలించక, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో అని ఎరుగక ఏం చేస్తా ఉన్నాడంటే వాడైతే రెవరెండ్ కాబట్టి అబ్బో బాగా చెప్తాడని, లేకపోతే ఇంకొకడైతే బిషప్ కాబట్టి బాగా చెప్తాడని. ఇవన్నీ కాదు. బైబిల్లో జీవవాక్యం ఎలా ఉన్నదో అలాగే ఉన్నది, మార్పు లేని దానిగానే ఉన్నది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివితేనే మానవునికి నిత్య జీవము అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి నిర్దోషమైన రక్తము చిందించింది ఎవరో మీకు తెలియదు. ఫరోనే 10 తెగుళ్ళు చూపించిన దాకా వదలలేదన్నమాట. అర్థమవుతుందా? ఫరోనే 10 తెగుళ్ళు చూపించిన దాకా దేవుని యొక్క ప్రజలను వదల. మరి అలాంటిది సాతాను ఊరికినే వదులుతాడు? ఫరో కంటే వాడే కదా గొప్పోడు, వాడు ఊరికినే వదులుతాడా? వదలడే కదా. మరి వాడికి దేవుడు ఏం చేశాడు? ఈ భూమి మీద దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు వారి ద్వారా అద్భుతాలను జయించాడు, మహత్కార్యాలను జయించాడు, సూచక క్రియలను జయించాడు. ప్రతి ఒక్క దాని మీద కూడా క్రీస్తు వారికి ఆధిపత్యం ఉంది అని చెప్పేసి వాడి యొక్క క్రియలను కొట్టివేశాడు దేవుడు. ఇది మనం తెలుసుకోవాలి. ఆయన సంఘం పెట్టాడు, సంఘాన్ని స్థాపించాడు అంటే ఆయనలో ఉన్న బలం ఏంటో మనకు తెలియాలన్నమాట. ఆ యొక్క నామములో ఉన్న బలం మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరు చెప్పినా ఒకటేగా, అన్ని సంఘాలేగా అంటున్నాం. అన్ని సంఘాలేగా నువ్వన్నప్పుడు అది బైబిల్ సమర్థిస్తుందా లేదా అన్నది కూడా నువ్వు పరిశీలన చేయాలి. ఎందుకంటే అద్భుతాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు, యేసుక్రీస్తు వారు మాత్రమే ఉన్నారు. ఆశ్చర్యకార్యాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు, యేసుక్రీస్తు వారు మాత్రమే ఉన్నారు. ఇవాళ నువ్వు పెట్టుకున్న సంస్థలు కానీ, నువ్వు పెట్టుకున్న నామాలు కానీ ఎవరు కూడా ఏ అద్భుతం కూడా చేయలేడు. పుట్టి
గుడ్డివాడిని ఎవరైనా స్వస్థపరచగలుగుతారా? ఈరోజు అబద్ధ బోధకులు ఏం చేస్తా ఉన్నారంటే మాయ చేసి ఆ అయ్యగారి దగ్గర పోతే చెయ్యి బాగైంది, కాలు బాగైంది, ఉద్యోగం వచ్చిందని చెప్తున్నారు. కానీ ఎవరైనా అసలు కాలు లేనివాడిని ఊత కాలుగాల్లోనే లేపి నడుమని చెప్పారా? చెప్పలేదన్నమాట. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు మాత్రమే చెప్పారు. ఎందుకని? ఆయనకు మాత్రమే అధికారం ఉంది కాబట్టి. బైబిల్ ఎవరైనా చేశారా? చేసినట్టుగా ఉందా? ఆయన అధికారం ఇచ్చిన తర్వాత అపోస్తలులు పౌలు గారు వాళ్ళు చేశారు. కానీ ఆయన అధికారం ఇవ్వకముందు ఎవరన్నా చేశారా? లేదన్నమాట. కాబట్టి మొట్టమొదట ఆశ్రయించాల్సింది ఎవరిని? ఆయన్ని ఆశ్రయించాలి. ఏం చేశాడంటే ఈ భూమి మీద 3.5 సంవత్సరాల పరిచర్యలో సాతాను యొక్క ప్రతి ఒక్క కార్యాన్ని లయము చేశాడు. వాడి చేతుల్లో నుండి మరణాన్ని లాక్కున్నాడు, జీవాన్ని ప్రసాదించాడు. వాడి చేతుల్లో నుండి దెయ్యాలను తీసుకున్నాడు, వాటిని బెల్లగొట్టేశాడు. వాడి చేతుల్లో ఉన్న ఈ యొక్క లోకాధికారాన్ని యేసుక్రీస్తు వారు చేజిక్కించుకున్నారు. దాన్ని పట్టుకొని ఉన్న ఆయన యొక్క గొప్పతనాన్ని ఈరోజు తెలియక ఏం చేస్తా ఉన్నారంటే మానవుల యొక్క నామాలకు దాన్ని ఆపాదించేస్తా ఉన్నారు. మాది గొప్ప సంఘము, మాది గొప్ప సహవాసం అని చెప్తున్న వాళ్ళు. ఎందుకని? ఏం చూస్తున్నారు వాళ్ళు? మనుషుల మొహం చూస్తా ఉన్నారు. ఇలాగా బైబిల్ చూడట్లా. బైబిల్ చూస్తే బైబిల్లో ఏ సంఘం ఉందో, ఆ సంఘం ఎందుకు స్థాపించబడిందో, దానికి ఎందుకు అధికారం ఇవ్వబడిందో, దాంట్లోనే దేవుడు ఎందుకు నానా విధమైన జ్ఞానం బయలుపరిచాడో అర్థమవుతుంది. కానీ బైబిల్ చూడక మా అయ్య గారు ఎంత గొప్పగా చెప్పాడంటే ఏం గొప్పగా చెప్పాడు? బైబిల్లో ఉన్నదే ఆయన చెప్పాల్సి, లేనిది కాదు. కట్టు కథలో పిట్ట కథలో చెప్తే బైబిల్ అయిపోదన్నమాట. అదైనా చెప్తుంది బైబిల్. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క నామం యొక్క గొప్పతనం ఏంటో నువ్వు మొదట గుర్తెరగాలి. 10 తెగుళ్ళు తండ్రి అయిన యెహోవా దేవుడు మోషే గారి ద్వారా జరిగిస్తేనే వారు భయపడి వదిలేసి చివరాఖరి కూడా మళ్ళా ఎమ్మడబడ్డాడు. అలాంటిది మరి సాతాను నుండి విడిపించాలంటే ఏం కావాలంట? ఈ లోకాధికారం కావాలంట. ఈ లోకాధికారి ఎవరు అంటే సాతాను ఒకప్పుడు. ఇప్పుడు యేసుక్రీస్తు దాన్ని చేజిక్కించుకున్నాడు. అంతేనా? అందుకని ఆయన మనకు రాజు అయ్యాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఇక రెండవది, మరణములో నుండి జీవములోనికి దాటించేవాడు. ఈ లోకములో నుండి మనల్ని వేరు చేసి వీళ్ళందరూ పరిశుద్ధులు, మరణమును జయించిన వారుగా ఉండాలి అని చెప్పేసి క్రీస్తు వారి నామాన్ని ఏం చేశాడంటే ఆ యొక్క సంఘంలో ఆయన పెట్టాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఎవరైనా సరే మనల్ని మరణంలో నుండి జీవంలోనికి దాటింపజేస్తారా? ఇప్పుడు భూలోకంలో మనం అనేక నామాలు అంటున్నాం కదా. పలానా అయ్యగారు ఎంత గొప్ప సేవ చేశాడు, మా అయ్యగారు ఎంత గొప్ప సంస్థ తెచ్చాడు, అసలు మా అయ్యగారు బైబిల్ తేకపోతే బైబిల్ అనేది తెలిసేది కాదు అని చెప్పే సంస్థలకి వాడు ఎప్పుడన్నా ప్రాణం పెట్టాడా అని ఆలోచించాడా? ఎందుకంటే ఆయన కూడా మనలాగే మనిషి. కాకపోతే ఆయన ముందు తరంలో పుట్టాడు, మనం తర్వాత తరంలో ఉన్నాం. ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. మనకంటే ముందు వారితో దేవుడు ఆ పని చేయించాడు. పని చేసిన ఆయన కాదు గొప్ప, పని చేయించిన ఆయనది గొప్ప. పరిచారకులు వీళ్ళందరూ. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్కడు అంటాడు మా సంస్థ లేకపోతే అసలు నీకు బైబిల్ అంటే తెలిసేది కాదు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. అసలు క్రీస్తు వారు లేకపోతే నీకు రక్షణ ఏంటో తెలుసా? తెలియదు. ఒక క్రీస్తు అనే నామము గనక ఈ భూమి మీద లేదు అంటే నేను చచ్చిపోయేవాడినే కానీ బతికేవాడిని అన్న సంగతి నీకు తెలుసా? తెలియట్లేదు. ఇవన్నీ తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా అయ్యగారు ఆ సంస్థను తీసుకొచ్చాడు, మా అయ్యగారు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాడు, మా అయ్యగారు ఈ సహవాసాన్ని తీసుకొచ్చాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకని? ఈ గొర్రెలందరూ బైబిల్ దగ్గరకు రావట్లా. నిజంగా వాళ్ళ గొర్రెలనే అనాలి. వాళ్ళు ఐఏఎస్లు చదివినా, ఐపీఎస్లు చదివినా, లేకపోతే ఇంకేదో చదివినా అసలు బైబిల్లో ఏముంది అన్న సంగతి చదవడానికి మాత్రం వాళ్ళకి మనసు రావట్లేదు. ఈ లోక చదువులు మొత్తం బాగానే చదువుతున్నారు కానీ బైబిల్ చదువులోకి వచ్చేసరికి పిచ్చి గొర్రెలుగా మిగిలిపోతా ఉన్నారు. రక్తం గార్చి, క్రయధనము చెల్లించి
సాతాను చేతిలో నుండి ఆ యొక్క మరణం బలం గల వాని చేతిలో నుండి మరణం తీసుకున్న వాని సంగతి తెలుసా? అసలు ఆ ముళ్ళుని విరిచిన వాని సంగతి తెలుస్తుందా? లేదనమాట. తెలియక ఈరోజు క్రీస్తు వారి నామము లేదా క్రీస్తు సంఘము అంటే ఇది ఎక్కడ పెట్టారు, ఎప్పుడు పెట్టారు అని చెప్పేసి అడుగుతుంది. అదే వాళ్ళకి తెలిసిన మినిస్ట్రీల నామాలు అయితే అబ్బో మా అయ్యగారు ఎంత గొప్పోడో అని చెప్పేసి వాళ్ళ చిన్నప్పటి నుంచి సినిమాలు కూడా తీస్తున్నారు. అంత అవసరం ఉందా? యేసు అనే నామము లేకపోతే ఈరోజు నాకు రక్షణ ఎక్కడది? యేసు వారు నాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే నేను సంఘంలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అన్న సంగతి తెలుస్తుందా? తెలియట్లేదు. ఈ నామాలు తెలియక, ఈ విడిపింపులు తెలియక అనేకులు ఏమైపోతున్నారంటే దేవుని పేరటే మోసగించబడుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు అన్నమాట. కొన్ని సంస్థలు అనేవి ఈ యొక్క కుల వ్యవస్థలోకి వెళ్ళి ఈ కులాన్ని ఆపాదించేసుకొని దాన్ని క్యాష్ చేసేసుకొని వీళ్ళను మోసగిస్తా దశం భాగాలని, దానికి డబ్బులని, ఆ యొక్క పండగలని, ఈ యొక్క పండగలని చెప్పేసి వాళ్ళని మోసం చేస్తున్నారు. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే ఎవడైనా కూడా పరిచారకుడే. ఈ పరిచారకుడిని నియమించే పని ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడిది. మన అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చూస్తే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. అధ్యక్షులుగా ఉంచాల్సింది ఎవరంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మినిస్ట్రీ ఎవరు రన్ చేస్తున్నారు ఇక్కడ భూమి మీద? పరిశుద్ధాత్మ దేవుడు రన్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే భూమి మీద మినిస్ట్రీ రన్ చేస్తున్నాడు అని తెలియని కొంతమంది వాళ్ళు కూడా మినిస్ట్రీలు పెట్టేశారు. మేము ఫలానా మినిస్ట్రీ, నేను ఫలానా మినిస్ట్రీ. మానవులు ఏ మినిస్ట్రీ పెట్టినా అది దేవుని నడిపింపు కాదు. పరిశుద్ధాత్ముడే మనల్ని అధ్యక్షులుగా నియమించాలంటే ఈ వ్యవహారం అంతా చూసుకుంటుంది ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆకాశం ముందున్నాడు. కుమారుడైన యేసు క్రీస్తు వారు కూడా ఆకాశం ముందే ఉన్నారు. వీళ్ళు ఆకాశం ముందుండి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంట? కింద పరిశుద్ధాత్మ దేవుని పెట్టి పర్యవేక్షించు అని చెప్పేసి చెప్పినట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం పరిశీలించాలి. పరిశీలించకుండా మా అయ్యగారి అధ్యక్షుడు, లేదంటే మా సంస్థ అధ్యక్షత వహించింది, మా సంస్థ మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళిద్ది అంటే మనం వినాలా? వినకూడదు. విశ్వాస వైఖరిని పరిశీలించాలి. ఎందుకంటే బెరియా సంఘస్థులు ఏం చేశారంటే పౌలుశీలలో వాక్యం చెబుతున్నప్పుడు అలాగున్నవా లేవా అని పరిశీలించారంట. మొదట నువ్వు విశ్వాసవి అనుకున్నప్పుడు ఈ గుణము నీలో ఉన్నదా లేదా అని నువ్వు చెక్ చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలను మనము ఆలోచించుకోవాలి. ఇక యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తమును క్రయధనముగా చెల్లించిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమైనా మాట్లాడుతున్నాడంట? ఆయన యొక్క రాజ్యంలో మనల్ని కూడా కుమారులుగా తీసుకుంటున్నాడు అన్నమాట. ఒకసారి మనము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే, ఆయన అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఏం చేశాడంటే ఇప్పుడు మనల్ని కూడా దత్తపుత్రులుగా, వాళ్ళేమో సొంత కుమారులు ఇశ్రాయేలు జనాంగము, మనమేమో దత్తపుత్రులము. మనకు కూడా ఏం చేశాడంట? తన కుమారుని యొక్క ఆత్మను దేవుడే మనలో ఉంచాడని చెబుతుందా బైబిల్? అంతేనా? ఇప్పుడు మనం ఎవరి సంఘం? ఇప్పుడు దేవుని సంఘం. అంటే దేవుడు తన కుమారుని ద్వారా ఏర్పాటు చేయబడిన క్రీస్తు వారి యొక్క సంఘము. ఎలా మనం బయటకు వచ్చామంట?
లోకంలో నుండి వేరయ్యి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నీతిమంతులుగాను, మరణమును జయించి జీవములోనికి దాటిన వారిగాను మనం బయటకు వచ్చాం. ఈ యొక్క అధికారం అంతా ఎవరు ఇచ్చారు? మనకు క్రీస్తు వారే ఇచ్చారు. దేవుడే ఇదంతా మన పట్ల జరిగించాడు అని చెప్పేసి ఈ లేఖనం తెలియజేస్తాం. అదేనా? కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపించారు. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇదేనా మాట్లాడింది ఇక్కడ? ఈరోజు మనం కూడా ఎవరమంట? విడిపింపబడిన వారం కుమారులము. కాబట్టి మనందరం కూడా ఎవరంటే జీవము గల దేవుని సంఘము అని చెప్పేసి వాక్యం తెలియజేస్తాం. నువ్వు నిర్దోషమైన రక్తం లేకుండా, పాప క్షమాపణ లేకుండా, విడిపింపబడకుండా ఇంకా లోకంలోనే ఉంటా, క్రీస్తు వారు ఒక సంఘాన్ని ఏర్పరిచారని తెలియక నువ్వు అన్య నామాల్లో వండుకుంటా మేము కూడా దేవుని బిడ్డలమే అంటే బైబిల్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదన్నమాట. కాబట్టి మనం ఈరోజు ఎలాగ దేవుని సంఘం అయ్యామో మొట్టమొదట మనం తెలుసుకోవాలి. విడిపింపబడుట. వాళ్ళు దాస్యంలో నుండి విడిపింపబడ్డారు. మనం మరణం అనే దాస్యంలో నుండి, సాతాను కబంధ హస్తాల్లో నుండి మనం విడిపించబడ్డాము. వాళ్ళేమో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు వెళ్తున్నారు. మనమేమో పరమ కణాలైన పరలోకానికి మనము చేరబోతా ఉన్నాం. కాబట్టి మనము దేవుని యొక్క గ్రూప్ అయ్యాం, దేవుని యొక్క సంఘము అయ్యాం. మనం ఈ విషయాలను తెలుసుకోవాలన్నమాట. ఎందుకు ఆయన నన్ను వేరుపరిచి ఒక సంఘంగా పెట్టాడు అన్నది మనం తెలుసుకోలేకపోతే, క్రీస్తు వారిలో మనకి ఏమి ఇచ్చాడో తెలియకపోతే ఈరోజు మనం కూడా మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. అది కూడా సంఘమే, ఇది కూడా సంఘమే అని చెబుతున్న వాళ్ళు ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇక ప్రకటన గ్రంథంలో ఒక వచనాన్ని మనం పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. దేవుని రాజ్యం అనేది ఎట్లా వచ్చిందంట? యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా వచ్చిందంట. అంతేనా? రక్తం లేకుండా వచ్చిందా? మరి ఈ రక్తం ఇచ్చిన ఆయన నీలో ఉన్నప్పుడు నువ్వేమంటావు? ఆయన పేరు చెప్తావా, ఇంకెవరైనా పేరు చెప్తావా? ఆయన పేరే చెప్పాలి కదా. మరి ఈరోజు సంస్థలన్నీ ఏం చేస్తా ఉన్నాయి? మేము ఫలానా ఆయన సంఘము అంటే ఆయన రక్తం ఇచ్చాడా మీకు? మేము ఫలానా ఆయన గుంపు, మేము ఫలానా ఆయన సహవాసం అని చెప్తున్న వాళ్ళు వారి రక్తం ఏమైనా ఇచ్చి సంఘాన్ని కొన్నారా? ఇక్కడ డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక యాజకుల్ని కొన్నాడు, మనుషుల్ని కొన్నాడు అని చెప్పేసి మాట్లాడు. ఎట్లా కొన్నాడు? పరిశుద్ధ రక్తం ఇచ్చాడు, క్రయధనాన్ని చెల్లించి మనల్ని విడిపించాడంట దాస్యం నుండి. అంతేనా? ఇక్కడ అదే కదా చెప్తుంది, దాస్యము నుండి విడిపించాడు అంటుంది. ఏ దాస్యము? మనందరం మరణించే వాళ్ళంగా ఉన్నాము, మనకి జీవాన్ని ఇచ్చాడు. మనందరము ఈ భూలోకంలో అంతరించిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయే వాళ్ళగా ఉంటే మనకు పిలిచి పరలోకం ఇచ్చింది యేసు క్రీస్తు వారి రక్తం. ఇదిగో నీకు కూడా నేను డబ్బులు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంతేనా? ఎవరు ఇచ్చారంట డబ్బులు మనకి? క్రీస్తు వారు ఇచ్చారంట, రక్తం రూపంలో చెల్లించాడంట. దానికి వెలకట్లేమంటుంది. అటువంటి వాళ్ళము మనం ఒక సంఘంగా ఉంటే ఈరోజు ఈ సంఘానికి ఉత్తర అనేకులు ఏం చేస్తున్నారంటే అన్ని సంఘాలే అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. మరి అన్ని సంఘాలే అనే వారు ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నాం. ఎప్పుడైనా ఆధార్ కార్డులో వాళ్ళ తండ్రి నామానికి బదులుగా పక్కింటి వాళ్ళ తండ్రి నామం పెడతారా? పెట్టడానికి లేదు. ఎందుకని? ఆయన ఎవరికైతే పుట్టాడో ఆ యొక్క తండ్రి నామమే ఆయన తీసుకోవాల్సింది.
అంతేనా? ఆ యొక్క ఇంటి నామమే ఆయన తీసుకోవాల్సింది. మరి ఆధార్ కార్డులో పేరు మార్చడానికే ఒప్పుకొని నీవు దేవుని యొక్క జీవ గ్రంథంలో మాత్రం వెసులుపాటు దోలాడుకుంటావా? అంతేనా? ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు? ఆధార్ కార్డులో పేరు మారుద్దామా అంటే ఒప్పుకుంటారా? ఇంటి పేరు బదులు కానీ ఒంటి పేరు బదులు కానీ ఏమన్నా పెడదామంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే కనీసం ఎదురు కనపడే చిన్న పేరు మార్పు కోసమే నువ్వు ఒప్పుకోనప్పుడు, క్రీస్తు వారిలో యుగ యుగాలు ప్రణాళిక చేసిన ఆయన మాత్రం నువ్వు మనుష్య నామాన్ని వస్తాను మా సంఘం కూడా ఎత్తపడుద్ది అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ప్రభువా ప్రభువా అని అందరూ పిలుస్తున్నారు. నేను ప్రభు అని పిలుస్తున్నావు, నువ్వు ప్రభు అని పిలుస్తున్నావు. కాకపోతే అందరూ పరలోక రాజ్యం చేరారు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచించుకొని క్రీస్తు నామానికి ఉన్న మహిమ ఏమిటో గుర్తెరిగి ప్రతి ఒక్కళ్ళము కూడా క్రీస్తు సంఘము అనేది బైబిల్లో స్థాపింపబడిందని, అది తప్ప వేరొక సంఘము బైబిల్లో లేదని మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కళ్ళము కూడా క్రీస్తులోనికి రావడానికి ప్రయత్నించాలి. మానవుల నామాలు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళలేవని, వారికి పరలోక మార్గము తెలియదని మనం గమనించుకొని ఈ యొక్క క్రీస్తులోనికి నిత్య జీవంలోనికి ఎత్తబడే సంఘంలో రావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరిట కోరుకుంటూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.